వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తప్పుడు కేసులు నమోదు చేయించిన ఇద్దరు పోలీసు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై తప్పుడు కేసులు నమోదు చేయించిన ఇద్దరు విశ్రాంత ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డిపై పులివెందుల పోలీసులు కేసులు నమోదు చేశారు. వైసీపీ నాయకుల ఒత్తిడి మేరకే సునీత దంపతులపైన, సిబిఐ ఎస్పీ పైన కేసులు నమోదు చేయించారని తేటతెల్లమైంది. వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న ఆయన కుమార్తె సునీతపైనే వైసీపీ నాయకులు కుట్ర పన్ని కేసులు పెట్టించిన ఘటన వెలుగు చూసింది. వైసీపీ హయాంలో సునీత దంపతులతో పాటు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై పెట్టిన కేసుల్ని కొట్టివేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. కాగా ఈ ముగ్గురిపై కేసులు పెట్టడం వెనుక ఉన్న ఇద్దరు ప్రధాన సూత్రధారులపై శుక్రవారం నాడు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న అప్పటి ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డిపై పులివెందుల పట్టణ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లింగాల మండలం మురారి చింతల గ్రామానికి చెందిన కుల్లాయప్ప అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. 2023 డిసెంబర్ 15న వివేకా పిఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ప్రైవేట్ కంప్లైంట్ ఆధారంగా సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డితో పాటు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై అప్పట్లో కేసు నమోదైంది. వారం వ్యవధిలోనే ముగ్గురిపై ఛార్జిషీట్ కూడా కోర్టులో దాఖలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ కేసు పునర్విచారణ బాధ్యతను పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్కు అప్పగించింది. 9 నెలల పాటు విచారణ జరిపిన ఆయన ముగ్గురిపై పెట్టిన కేసు తప్పని తేల్చారు. ఈ మేరకు ఫిబ్రవరి 20న పులివెందుల కోర్టులో క్లోజర్ రిపోర్టు కూడా మురళీ నాయక్ సమర్పించారు. ఈ కేసును కొట్టివేయాలని సునీత దంపతులు, రామ్ సింగ్ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించగా కేసులు కొట్టివేసింది. సునీత దంపతులు సహా రామ్ సింగ్ పై తప్పుడు కేసు నమోదు చేయడానికి విశ్రాంత ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి 2023లో పులివెందులకు చెందిన ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి ఇంట్లోనే మకాం వేసి దర్యాప్తును పర్యవేక్షించారని విచారణలో తేలింది. అప్పటి సీఐ రాజుపై ఒత్తిడి చేసి అవినాష్ రెడ్డి ప్రోద్బలంతోనే రాజేశ్వర్ రెడ్డి వైసీపీ నాయకుల వాంగ్మూలాలు నమోదు చేయించి ముగ్గురిపై కేసులు పెట్టించినట్లు నిర్ధారణ అయింది. ఈ విషయంపై లింగాల మండలానికి చెందిన కుల్లాయప్ప తమ గ్రామంలో పలువురితో చర్చించినట్లు తెలుసుకున్న విశ్రాంత ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి నెల కిందట కారులో వెళుతూ నడుచుకుంటూ వెళుతున్న తనను బెదిరించి చంపేస్తామని హెచ్చరించినట్లు పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునీత దంపతులు రామ్ సింగ్ పై తప్పుడు కేసులు నమోదు చేయడంలో ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డికి అప్పటి సీఐ శంకరయ్య కూడా సహకరించారని కుల్లాయప్ప ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇద్దరిపైనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో శంకరయ్య పాత్ర తేలితే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసును జిల్లా అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు పర్యవేక్షిస్తున్నారు.